డిఎస్సిలో మెథడాలజీలో 16 మార్క్స్ ఉంటాయి టోటల్గా. సో క్వశ్చన్స్ వచ్చేసి 32 క్వశ్చన్స్ ఉంటాయి. సో అధ్యయన పద్ధతుల నుండి 1 or 2 మార్క్స్ గ్యారంటీగా వస్తాయండి. సో ఇక్కడ మనం కొన్ని అధ్యయన పద్ధతులు చూద్దాము. వ్యక్తినిష్ట పద్ధతి, వ్యక్తి అధ్యయన పద్ధతి, అంతరీక్షణ పద్ధతి, సహభాగేతర ఆర్ సహజ పద్ధతి, సంచరిత పద్ధతి, ప్రయోగ పద్ధతి, కేస్ స్టడీ. ఇక్కడ వ్యక్తినిష్ట పద్ధతి అంటే ఏంటి? సో దీన్ని అంతఃపరీక్షణ లేదా స్వీయ పరిశీలన అని పిలిచేవారు. వ్యక్తినిష్ట పద్ధతిని అంతఃపరిశీలన అని పిలిచేవారు. అండ్ దీన్ని స్వీయ పరిశీలన అని వుడ్వర్త్ అన్నారు. సో దీన్ని అపోజ్ చేసిన వారు, అంతఃపరిశీలనని వ్యక్తినిష్ట పద్ధతిని అపోజ్ చేసిన వారు వచ్చేసి విలియం జేమ్స్. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఆటోబయోగ్రఫీ రాయడం. ఆటోబయోగ్రఫీ అంటే ఎవరికి వారు తన జీవిత చరిత్రల గురించి రాయడాన్ని. ఓకే, ఈ ఎగ్జాంపుల్ అనేది వ్యక్తినిష్ట పద్ధతి కిందకి వస్తుంది. వ్యక్తి అధ్యయన పద్ధతి, ఇట్ టేక్స్ లాంగ్ టైం, అంటే ఒక 1 year వరకు అబ్జర్వేషన్ చేయడము, వాళ్ళ విద్యాభ్యాసం. సో ఒక క్లాస్లో ఏ విధంగా ఉన్నారు, ఒక అకాడమిక్ ఇయర్లో ఏ విధంగా ఉన్నారు అనేది అధ్యయనం చేయడాన్ని వ్యక్తి అధ్యయన పద్ధతి అంటారు. సో ఇది దీనికి చాలా టైం పడుతుంది. అంతరీక్షణ పద్ధతి, తన బాధను తానే వ్యక్తపరచుకోవడాన్ని అంతరీక్షణ పద్ధతి అంటారు, తనలో తానే బాధపడడం. సహభాగేతర ఆర్ సహజ పద్ధతి అంటే పిల్లవానికి, ఇది ఒక ఎగ్జాంపుల్ అండి, పిల్లవానికి ముళ్ళుగుచ్చుకుంటే చాటుగా ఉండి చూస్తున్నప్పుడు దాన్ని సహభాగేతర సహజ పద్ధతి అంటారు. అంటే దగ్గరికి వెళ్ళి కాకుండా దూరంగా దాన్ని అబ్జర్వేషన్ చేయడాన్ని సహభాగేతర లేదా సహజ పద్ధతి అంటారు. సంచరిత పద్ధతి, విద్యార్థి ప్రవర్తన తెలుసుకోవడానికి టీచర్ విద్యార్థితో కలిసి క్రికెట్ చూస్తే, ఇది కూడా ఒక ఎగ్జాంపుల్. సో విద్యార్థితో కలిసి ఆటలాడుకోవడం కానీ, విద్యార్థితో కలిసి క్రికెట్ చూడడం కానీ, సో ఏదైతే చేస్తుంటాం దాన్ని సంచరిత పద్ధతి అంటాం, అతని గురించి తెలుసుకోవడం కోసం. ప్రయోగ పద్ధతి, ఇది ఒక శాస్త్రీయమైన పద్ధతి, విశ్వసనీయమైన పద్ధతి, కార్యకారక సంబంధము స్పష్టంగా ఐడెంటిఫై చేస్తాం. సో కేస్ స్టడీ అనేది మనం ప్రతిభావంతులకు చేస్తాము, ప్రత్యేక అవసరాలు గల చిల్డ్రన్కి చేస్తాము, అభ్యసన వైకల్యం ఉన్న స్టూడెంట్స్కి చేస్తాము, సమస్యాత్మక చిల్డ్రన్ కూడా మన కేస్ స్టడీ అనేది పద్ధతిని మనం ఫాలో అవుతాము. సో ఇవన్నీ అధ్యయన పద్ధతులు. ఇందులోంచి 1 or 2 మార్క్స్ గ్యారంటీగా వస్తాయి మెథడాలజీలో. సో half మార్క్ ఉంటుంది డిఎస్సిలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.